మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 11న ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంటులో చట్టం చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 4వ సారి నియమితుడైన బాలేపల్లి మురళీధర్ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. దుస్సాలువాలు, పూలమాలలతో, పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు. సీనియర్ నాయకుడు బేగ్, వివిధ విభాగాల నాయకులు మోతా శారద, దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. వారు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. దానిని నిరసిస్తూ ప్రజలకు వాస్తవాలేంటో తెలియచేయటం కొరకు మా అధిష్టానం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణ 45 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా రేపటి రోజున మేము స్థానికంగా ఉన్నటువంటి నాగదేవి థియేటర్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుగా ఉన్నటువంటి లేపాక్షి ఎంపోరియం ప్రక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్పు. తర్వాత వివిధ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం కంటిన్యూషన్గా 45 రోజులు మా నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, ప్రజల్లోకి ఈ సందర్భంగా మేము వెళ్ళటం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసిసి పిసిసి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోకారం బస్ స్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి పథక హామీ వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చి సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ పథకం వల్ల 100 రోజులకి ఆదాయం వచ్చినా 360 రోజులు ఏదోలా అడ్జస్ట్ చేసి బతికేస్తున్నారు. అలాగే వలసలు కూడా పూర్తిగా ఆగిపోయినాయి, చాలా వరకు ఆగిపోయినాయి వలసలు. ఇప్పుడు కూడా ఉన్నట్టు ఈ పథకం వల్ల వలసలు ఆగిపోయినాయి. మళ్ళీ వలసలు ప్రారంభమవుతాయి. తినడానికి తిండి లేదు, ఆకలితో సాగులు మళ్ళీ భారతదేశానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పథకాన్ని మార్చకుండా 90% గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కింద పథకం కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.